ఆంధ్రప్రదేశ్లోని ఒక చిన్న పల్లెటూరు, పేరు రామాపురం. ఆ ఊరు చాలా అందంగా ఉండేది. పచ్చని పంట పొలాలు, గాలిలో ఊగే తాటి చెట్లు, మట్టి ఇళ్లతో ఆ ఊరు చాలా శాంతిగా ఉండేది. ఉదయం కాగానే కోళ్లు కూస్తూ, రైతులు పొలాలకు వెళ్లే దృశ్యం చాలా అందంగా కనిపించేది. ఆ ఊరిలో రామయ్య అనే రైతు ఉండేవాడు. అతను చాలా మంచివాడు, కష్టపడి పనిచేసేవాడు. అతనికి ఒక కొడుకు, చిన్నబాబు. చిన్నబాబు చాలా తెలివైనవాడు కానీ కొంచెం అలసత్వం ఉండేది. చదువు అంటే ఇష్టం కానీ పనులు చేయడం అంటే ఇష్టం ఉండేది కాదు. ఒకరోజు రామయ్య చిన్నబాబును పిలిచి, బాబూ, మన జీవితం ఈ పొలాల మీదే ఆధారపడి ఉంటుంది. నువ్వు కూడా పనిలో నేర్చుకోవాలి, అన్నాడు. చిన్నబాబు కొంచెం నవ్వుతూ, నాన్నా, నేను చదువుకుని పెద్దవాడిని అవుతాను. ఈ పనులు చేయాల్సిన అవసరం లేదు, అన్నాడు. రామయ్య నవ్వి, చదువు చాలా ముఖ్యం బాబూ, కానీ జీవితం విలువలు నేర్పేది ఈ పల్లెటూరే, అని చెప్పాడు. రోజులు గడిచాయి. ఒకసారి ఆ ఊరికి పెద్ద వర్షాలు వచ్చాయి. వరదలు వచ్చి చాలా పంటలు నాశనం అయ్యాయి. రైతులు చాలా ఇబ్బంది పడ్డారు. రామయ్య కూడా బాధపడ్డాడు కానీ ధైర్యంగా నిలబడ్డాడు. ఆ సమయంలో చిన్నబాబు తన నాన్న కష్టాన్ని దగ్గరగా చూశాడు. పొలాల్లో నీళ్లు నిండిపోవడం, పంటలు పాడవడం అతని మనసును కలిచివేసింది. నాన్నా, నేను కూడా మీతో పని చేస్తాను, అని చిన్నబాబు అన్నాడు. రామయ్య ఆనందపడి, ఇది నేర్చుకోవాల్సిన సమయం బాబూ, అన్నాడు. ఆ రోజు నుండి చిన్నబాబు ప్రతిరోజూ ఉదయం లేచి తన నాన్నతో పాటు పొలాలకు వెళ్లడం ప్రారంభించాడు. మొదట్లో చాలా కష్టంగా అనిపించింది. ఎండలో పని చేయడం, మట్టిలో నడవడం అతనికి అలవాటు లేదు. కానీ ధీరే ధీరే అలవాటు పడిపోయాడు. ఒకరోజు చిన్నబాబు పొలంలో పని చేస్తూ, నాన్నా, ఈ మొక్కలు ఎలా పెరుగుతాయి? అని అడిగాడు. రామయ్య చిరునవ్వుతో, ఇవి మనలాగే బాబూ, ప్రేమతో, కష్టంతో పెరుగుతాయి, అన్నాడు. ఆ మాట చిన్నబాబుకు చాలా నచ్చింది. అతను ఆ రోజు నుండి మరింత శ్రద్ధగా పని చేయడం ప్రారంభించాడు. చదువుతో పాటు వ్యవసాయం కూడా నేర్చుకుంటూ ఉండేవాడు. కొన్ని నెలల తరువాత, మళ్లీ పంటలు వేసే సమయం వచ్చింది. ఈసారి చిన్నబాబు కొత్త ఆలోచన చెప్పాడు. నాన్నా, మనం కొత్త పద్ధతిలో పంటలు వేయాలి. నీటిని సేవ్ చేసే విధానం ఉపయోగిద్దాం, అన్నాడు. రామయ్య ఆశ్చర్యపోయాడు. నువ్వు ఇది ఎక్కడ నేర్చుకున్నావు? అని అడిగాడు. స్కూల్లో సార్ చెప్పారు నాన్నా, అని చిన్నబాబు చెప్పాడు. రామయ్య ఆనందపడి, చూడి బాబూ, చదువు ఎంత ఉపయోగపడుతుందో, అన్నాడు. వాళ్ళు ఇద్దరూ కలిసి కొత్త పద్ధతిలో పంటలు వేశారు. ఈసారి పంటలు చాలా బాగా పండాయి. ఊరంతా ఆశ్చర్యపోయింది. రామయ్య పంటలు చాలా బాగున్నాయి, అని అందరూ మాట్లాడుకున్నారు. చిన్నబాబు గర్వంగా తన నాన్నను చూశాడు. రామయ్య కూడా తన కొడుకును చూసి ఆనందపడ్డాడు. ఊరి పెద్దలు వచ్చి, నీ కొడుకు చాలా తెలివైనవాడు రామయ్య. పల్లెటూరి పిల్లలు కూడా ఇలా. ఆ రోజు నుండి చిన్నబాబు ఊర్లో అందరికీ ఆదర్శంగా మారాడు. చదువు కూడా, వ్యవసాయం కూడా కలిసి చేస్తూ, అందరికీ సహాయం చేసేవాడు. ఒకసారి ఊరిలో నీటి సమస్య వచ్చింది. చిన్నబాబు తన స్నేహితులతో కలిసి ఒక చిన్న ప్రాజెక్ట్ ప్రారంభించాడు. వర్షపు నీటిని నిల్వ చేసే ట్యాంక్ నిర్మించాడు. దాంతో ఊరికి నీటి సమస్య తగ్గింది. అందరూ చిన్నబాబును ప్రశంసించారు. రామయ్య గర్వంగా, ఇదే నా కొడుకు, అని అన్నాడు. చిన్నబాబు నవ్వుతూ, నాన్నా, మీరు నేర్పిన విలువలే నాకు బలం, అన్నాడు. కాలం గడిచింది. చిన్నబాబు పెద్దయ్యాడు. మంచి చదువుతో పాటు మంచి రైతుగా కూడా మారాడు. తన ఊరిని అభివృద్ధి చేయడానికి చాలా కష్టపడ్డాడు. రామాపురం కూడా మారిపోయింది. కొత్త పద్ధతులు, కొత్త ఆలోచనలతో ఆ ఊరు అభివృద్ధి చెందింది. కానీ పల్లెటూరి అందం మాత్రం అలాగే ఉంది. పచ్చని పొలాలు, పక్షుల కిలకిలలు, మనుషుల మధ్య ప్రేమ, ఇవన్నీ ఆ ఊరిని ప్రత్యేకంగా ఉంచాయి. చిన్నబాబు ఎప్పుడూ చెప్పే మాట, పల్లెటూరు మన హృదయం, అది మనకు జీవితం నేర్పుతుంది. ఇందులో ఉన్న నీతి ఏంటంటే మనకు చదువు ఎంత ముఖ్యమో, మన మూలాలను మర్చిపోకుండా జీవితం విలువలు నేర్చుకోవడం కూడా అంతే ముఖ్యం.